హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీధర్ని జైలు నుంచి విడిపించి జ్యోత్స్నాకి వైరాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్ధరాత్రి వచ్చిన స్వప్నని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తాడు కార్తీక్. అయితే స్వప్న ముందు లోపలికి వెళ్తుంది. అప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావని కాసి అడుగుతూ ఉంటాడు. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నీ కష్టాలు చెప్పుకున్నావా? మీ అన్నయ్య వచ్చినా ఎవరు వచ్చినా నేనైతే భయపడను. తప్పు చేసిన మీ నాన్న శిక్ష అనుభవించి తీరాల్సిందే. రేపు కోర్టులో మీ నాన్నకి శిక్ష తప్పదు అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక కార్తీక్ అయితే కాశీ చంప పగలగొడతాడు. మా నాన్న గురించి ఇంకొకసారి మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ కాశీకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక కాశీ అయితే బావా అని అంటూ ఉంటే ఆ మాట అనే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు అని కార్తీక్ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఇది, ఇంతకీ దిగజారిపోయావు ఛీ అని అంటూ అసహించుకొని ఇక వెళ్ళిపోతుంది స్వప్న. అయితే అప్పుడే ఇక స్వప్న అలా వెళ్ళిపోయిన తర్వాత కాశీ అయితే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే జ్యోత్స్న అయితే వైరా దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక వైరా అయితే రా జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. ఏంటి అర్జెంటు పనుందని ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న ఏం లేదు, మన ఒప్పందం గురించి మరొకసారి మాట్లాడుకుందామని నిన్ను పిలిపించానని వైరా అయితే చెప్తూ ఉంటాడు. మన ఒప్పందమా? నేను సీఈఓ అయిన తర్వాత సగం షేర్లు నీకే ఇస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఒప్పందం ఏంటి, అడగడం ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉంటే నోటి మాట అనేది ఈ రోజుల్లో నిలబడదు జ్యోత్స్న, అందుకని రాతపూర్వకంగానే జరగాలి. నిన్ను ఎందుకు పిలిపించానంటే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు వైరా. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అగ్రిమెంట్ మీద సంతకం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు, నువ్వు కాశీని నా వైపుకి తిప్పించి కాశీ చేత దొంగ సాక్ష్యం చెప్పించి మీ మావయ్యని అరెస్ట్ చేయించి సీఈఓ పదవిలోంచి దింపేశావు. అలా దింపేసిన తర్వాత నువ్వు సీఈఓ సీట్లో కూర్చొని సగం షేర్లని నా పేరు మీద రాస్తానన్నావు కదా, ఆ సగం షేర్లే నేను సీఈఓ అయిన తర్వాత వైరాకి రాస్తున్నానని నువ్వు ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. నోటి మాట అనేది ఈ రోజుల్లో నమ్మలేం కదా జ్యోత్స్న, అందుకని నీ మీద నమ్మకం లేక కాదు, నీ వెనకాల వాళ్ళ మీద నమ్మకం లేక రేపటి రోజున ఏదైనా చెయ్యొచ్చు వాళ్ళు అని అంటూ ఉంటాడు వైరా. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నేను సంతకం పెట్టను, మాట ఇచ్చానంటే మాటే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు జ్యోత్స్న, నువ్వు సంతకం పెట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు వైరా. పెట్టకపోతే ఏం చేస్తావు అని అంటూ ఉంటే ఏం చేస్తానా, కాశీకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే కాశీకి నిజం చెప్పేస్తావా? కాశీకి నిజం చెప్పేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఏమీ జరగదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆల్రెడీ మావయ్యని ఈరోజు కోర్టుకి తీసుకువెళ్తున్నారు. కాశీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత కాశీని నేనేదోలాగా మాయ మాటలు చెప్పి కాశీని మొన్న ఎలాగైతే మార్చేసి నీ దగ్గరికి పంపించాను అలాగే పంపిస్తాను. కోర్టుకి కూడా సాక్ష్యం చెప్పమని, అప్పుడు చచ్చినట్టు వాడు సాక్ష్యం చెప్తాడు. చూడు, నేను మాత్రం సంతకం పెట్టను. కావాల్సుంటే నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నేను సీఈఓ అయ్యే వరకు ఉండు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా వైరా జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకునే మాటలను వినేస్తాడు కాశీ. అయితే ఇక వినేసి ఒక్కసారి షాక్ అయిపోయి, అంటే జ్యోత్స్న తను చేసిన స్కామ్ బయటపడకుండా మావయ్యని సీఈఓ పదవిలోంచి దింపేసి తను సీఈఓ సీట్లో కూర్చున్నామని ఇలా ప్లాన్ చేసిందా, ఈ వైరాతో చేతులు కలిపిందా అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరు మాటలు విని వీళ్ళిద్దరి మాటల్ని నేను ఏదో దేవుళ్ళు నాకు భవిష్యత్తుని చూపిస్తున్నారనుకుంటూ నమ్మి నేను దేవుళ్ళంటి మావయ్య గారిని అరెస్ట్ చేయించాను. బావ దగ్గర నేను తప్పు చేసిన వాళ్ళగా నిలబడిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను, నాకు శిక్ష పడినా పర్వాలేదు అని అంటూ వెంటనే ఇక కాశీ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు ఇక కాశీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు.
ఇక ఫోన్ చేసి జరిగిందంతా కూడా కార్తీక్ అయితే చెప్పేస్తాడు. బావా, మావయ్య గారు ఏ తప్పు చేయలేదని, ఆయన నిర్దోషి అని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని అంటూ వీడియోని చూపిస్తాడు. వైరా జ్యోత్స్న మాట్లాడుకున్న వీడియోని కార్తీక్కి చూపించడంతో అప్పుడే కార్తీక్ అయితే, చూడు కాశీ, నువ్వు అందరినీ గుడ్డుగా నమ్ముతావు. నీ మంచితనమే ఈరోజు నీకు శాపంగా మారి ఇన్ని ఇబ్బందులను ఇంతమందిని బాధ పెడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నావు, అంతే చాలు అని అనుకుంటూ కార్తీక్ అయితే కోర్టుకి తీసుకువెళ్తున్న శ్రీధర్ని ఆపి పోలీసులకి వీడియోని చూపిస్తాడు. అప్పుడు ఇక వీడియోని చూసి ఇక పోలీసులైతే శ్రీధర్ ఏ తప్పు చేయలేదని, తప్పు చేసింది జ్యోత్స్న, వైరా అని తెలుసుకొని ఇక జ్యోత్స్నాని అరెస్ట్ చేయడానికైతే శివనారాయణ ఇంటికి వస్తాడు. మరొక చోట ఇక వైరాని ముందు అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత జ్యోత్స్నాని అరెస్ట్ చేయండి అని కార్తీక్ అయితే ముందు వైరా దగ్గరికైతే తీసుకువెళ్తాడు. అప్పుడు ఇక పోలీసులు రావడంతో వైరా అయితే, ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, మీరు శ్రీధర్ గారి మీద అబండాలు వేసి ఫుడ్ పాయిజన్ చేసి వాళ్ళ అల్లుడికి డబ్బులు ఇచ్చి మాయ మాటలు చెప్పి నమ్మించి ఆయన్ని అరెస్ట్ చేయించారు, అందుకనే మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే, ఇదంతా నేనే చేయించానని మీ దగ్గర ఆధారం ఏంటి అని అడుగుతూ ఉంటాడు వైరా. అప్పుడు ఇక వీడియోని చూపిస్తాడు కార్తీక్ అయితే. అది చూసి వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వైరా, జ్యోత్స్నాని అడ్డం పెట్టుకొని కంపెనీలో సగం షేర్లు కొట్టేద్దాం అనుకున్నావు, కానీ అది గుండెలు తీసిన బంటు, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. నిన్ను వంక పెట్టుకొని సీఈఓ సీట్లో కూర్చోవాలని, తర్వాత నీకు హ్యాండ్ ఇద్దామనుకొని ఆ జ్యోత్స్న అయితే నిన్ను నమ్మించింది. జ్యోత్స్న మాటలు నమ్మి నువ్వు నిలువెల్లా ఇప్పుడు మునిగిపోయావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక పోలీసులైతే వైరాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తర్వాత ఇక పోలీసులతో సహా కార్తీక్ అయితే శ్రీధర్ని తీసుకొని శివనారాయణ ఇంటికైతే వస్తాడు. అప్పుడే చేతిలో చెయ్యి పట్టుకొని తన తండ్రిని ఎంతో గర్వంగా నవ్వుతూ లోపలికి తీసుకువస్తున్న కార్తీక్ని చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటే మెట్లు దిగి వస్తున్న జ్యోత్స్న మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడా అని అనుకుంటూ వస్తూ ఉండగా వెనకాల నుంచి లేడీ కానిస్టేబుల్, ఒక ఇన్స్పెక్టర్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. శ్రీధర్, నువ్వు జైలు నుంచి విడుదలయ్యి వచ్చేసావా అని అడుగుతూ ఉంటే, అవును మావయ్య గారు, ఎవరైతే నా మీద అబండాలు వేసి కేసు పెట్టారో వాళ్లే కేసుని వెనక్కి తీసుకున్నారు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, కాశీ కేసుని వెనక్కి తీసుకున్నాడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును జ్యోత్స్న, ఇప్పుడు నీ అరెస్టు ఇప్పుడు చేయించబోతున్నాను అని అంటూ ఉంటే, నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి మావయ్య, నేనేం చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వేం చేశావో కళ్ళకు కట్టినట్టు అందరికీ నేను చూపిస్తాను కదా జ్యోత్స్న అని కార్తీక్ అయితే వీడియోని చూపిస్తాడు. ఇక వైరాతో బేరం కుదుర్చుకుంటున్న జ్యోత్స్నాని చూసి ఒక్కసారే దశరథ, శివనారాయణ, సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావు కదా తాత, మీ మనవరాలు ఎలాంటి గొప్ప పని చేసిందో. మన శత్రువైన వైరాతో చేతులు కలిపి తను చేసిన కోట్ల స్కాము బయటికి రాకూడదని చివరికి మా నాన్న మీద అబండాలు వేయించి కాశీ చేతే అరెస్ట్ చేయించింది అని అంటూ కార్తీక్ అయితే నిజాలను బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.